హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం చిట్టి చిట్టి కాజాలు చిటికలో చేసేసుకుందామా. ఈరోజు అమ్మవారికి అయితే నైవేద్యం పెడదాం అనుకుంటున్నాను 10వ రోజు. అందుకని ఒక కప్పు మైదా పిండి, ఒక 2 స్పూన్లు నెయ్యి అయితే వేసుకోవాలి. తర్వాత చిటికెడంత సాల్ట్ వేసుకుని పిండి గట్టిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా అట్లా ఉండలు కట్టాలన్నమాట. అలా ఉండగట్టినట్టయితే పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. తర్వాత సేమ్ చపాతీ పిండి ఎలా క్వాంటిటీతో కలుపుకుంటాం, మనం వాటర్ అంతా సేమ్ అలా వేసుకుని ఒక అరగంట రెస్ట్ ఇవ్వాలి. ఈ లోపల ఆయిల్ అయితే వేడి చేసేసుకోవాలి ఒక పక్కన. ఇంకో పక్కన షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకోవాలి. ఒక అరకప్పు షుగర్కి ఒక అరకప్పు నీళ్ళు, ఒక పావు కప్పు నీళ్ళు అనమాట. అలా వేసుకుని షుగర్ సిరప్ పరిగిపోయే లోపల మనం అయితే చపాతీ పిండిని బాగా అనిచేసేయాలి. ఫస్ట్ బాగా పల్చ రేకులాగా అనిచేసిన తర్వాత చూస్తున్నారు కదా, సేమ్ అంతే అనమాట. అలా బాగా అనిచేయాలి. అలా చేసిన తర్వాత రౌండ్గా ఉండలు చుట్టుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, సేమ్ అంతే ప్రాసెస్ అనమాట. అట్లా పైకి అనాలి. పైకి అయిన తర్వాత షేప్ కట్ చేసుకోవాలి. అప్పుడు మనకి చిన్న కాజా టైప్ వస్తుంది చూసారా. సేమ్ అంతే ప్రాసెస్లో చేసేసుకోవాలి. చేసేసుకొని పక్కన పెట్టుకుని చూస్తున్న విధంగా నూనెలో అయితే వేసేసుకోండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే తీసి వాటిని షుగర్ సిరప్లోకి అయితే వేసేసుకోవాలన్నమాట. ఒక్క 2 నిమిషాలు తిప్పాలి షుగర్ సిరప్లో. ఎందుకంటే మొత్తం పాకం పట్టాలి కాబట్టి 2 నిమిషాలు ఖచ్చితంగా ఉంచాలి. అలా ఉంచిన షుగర్ సిరప్లోంచి తీసేసి సర్వ్ చేసేసుకోవడమే. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. చాలా ఈజీ ప్రాసెస్. నేను ఫస్ట్ టైమే చేశాను. ఒకసారి మీరు కూడా సేమ్ నేను చూపించిన ప్రాసెస్లో ట్రై చేసి నాకైతే కింద కమెంట్ చేయండి మర్చిపోకుండా. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. ఈరోజు అమ్మవారికి నైవేద్యం పెడదాం అనుకుంటున్నాను, అందుకే చేశాను. ఇంకా తర్వాత రెండోసారి వేసినవి మాత్రం చాలా పర్ఫెక్ట్గా కుదిరినాయి. ఫస్ట్ సారి కొంచెం షేప్లెస్గా వచ్చినాయి, కానీ సెకండ్ టైం మాత్రం చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. చూసారు కదా, షేప్ కానీ అంత కరెక్ట్గా వచ్చాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది.